మన వరల్డ్‌లోనే చాలా పాపులర్ మైథాలజీ గ్రీక్ మైథాలజీ. ఇందులోని గాడ్స్ ఉంటారు, దేవతలుంటారు, మిత్స్ ఉంటాయి, భయంకరమైన మాన్స్టర్స్ ఉంటారు. మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసే చాలా కథలుంటాయి. వీటన్నిటికి మించి గ్రీక్ మైథాలజీలోని మంచి ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది. అందుకే ఇది కేవలం గ్రీస్‌లోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా కూడా చాలా పాపులర్ అయింది. అసలు మీకు గ్రీక్ మైథాలజీ గురించి ఏమి తెలియకపోతే, ఒకవేళ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అసలు ఈ గ్రీక్ మైథాలజీ ఎలా స్టార్ట్ అయింది? దీనికి మూలం ఏంటి? ఇదంతా ఈ వీడియోలోని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు గనుక నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఈ స్టోరీలో ఏముందని తెలుసుకోవడం కంటే ఈ స్టోరీ ఎక్కడ జరుగుతుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మొదటగా దీని ఓల్డ్ బిల్డింగ్. ఇందులోనే చాలా మిస్టీరియస్ ప్లేసెస్ ఉంటాయి. అందులోని ఫస్ట్‌ది మౌంట్ ఒలంపస్. ఇది గాడ్స్ ఉండే ప్లేస్ అన్నమాట. గాడ్స్ అందరికీ కింగ్ అయిన జూస్ ఉండే ప్లేస్. ఇది ఆకాశంలోని క్లౌడ్స్ మధ్యలోనే నిర్మించినట్టుగా ఉంటుంది. ఎన్నో బంగారంతో చేసిన భవనాలు ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి. గాడ్స్ అందరూ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు. తర్వాత అండర్ వరల్డ్. దీన్ని రూల్ చేసేది హెయిడీస్. ఇతను కూడా ఒక గాడే. ఈ వరల్డ్ అని ఎవరు చనిపోయినా సరే వాళ్ళ సోల్ ఇక్కడికే వస్తుంది. స్టోరీలోని చాలా క్యారెక్టర్స్ వాళ్ళు చనిపోక ముందు కూడా ఈ ప్లేస్కి వస్తారు. అండ్ ఇక్కడ టార్టరస్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఇది ఈ ఓల్డ్ బిల్డింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటుంది. ఇందులోని టైటన్స్ని బంధించి ఉంచుతారు. ఇంకా చాలా క్రీచర్స్ ఇక్కడ ఉంటాయి. ఇంతేకాకుండా ఈ అండర్ వరల్డ్లోని చాలా రహస్యాలు దాగుంటాయి. అట్లాంటిస్. ఇది ఒకప్పుడు ఉన్న గొప్ప ప్లేస్. ఇక్కడ ఉండే వాళ్ళు చాలా రిచ్ అండ్ పవర్ఫుల్గా ఉంటారు అండ్ చాలా మంచి వాళ్ళు కూడా. కానీ ఇది చూసుకునే వాళ్ళు ఈ వరల్డ్ మొత్తాన్ని రూల్ చేయాలి అనుకుంటారు. కానీ ఇది గాడ్స్కి నచ్చదు. భూకంపం, సునామీలు తెప్పించి అట్లాంటిస్ సిటీని సముద్ర గర్భంలోకి తీసుకెళ్లిపోతారు. ఇప్పటికీ కూడా ఇది సముద్ర గర్భంలోనే ఉంటుంది. తర్వాత ఆరకల్ ఆఫ్ డెల్ఫీ. ఇది మౌంట్ పార్నసిస్ దగ్గర ఉంటుంది. ఒకప్పుడు దీనికి ఒక పెద్ద స్నేక్ కాపలాగాస్తూ ఉండేది. తర్వాత దీన్ని గాడ్ అపోలో చంపేస్తాడు. అక్కడి నుంచి ఇది ఒక టెంపుల్ లాగా మారుతుంది. ఈ స్టోరీలోని చాలా క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్లోని చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, వాళ్ళకి ఏం చేయాలో ఒక క్లారిటీ లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. తర్వాత గార్డెన్ ఆఫ్ హెస్పెరిడిస్. ఈ వరల్డ్కి దూరంగా సన్సెట్కి దగ్గరగా ఆనుకొని కొన్ని డివైన్ పవర్స్తో నిండిపోయిన ఒక ప్లేస్ ఉంటుంది. అదే హెస్పెరిడిస్. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి లోడన్ అనే ఒక స్నేక్ ఉంటుంది. ఇక్కడ గోల్డెన్ యాపిల్స్ కాసే ట్రీస్ కూడా ఉంటాయి. ఈ యాపిల్స్ కానీ తింటే వాళ్ళకి ఇమ్మోర్టాలిటీ వస్తుంది. కంప్లీట్గా ఈ ప్లేస్ అంతా గాడ్స్ ప్రొటెక్షన్లోనే ఉంటుంది. ఈ యాపిల్స్ని చెడ్డ వాళ్ళ చేతిలోకి వెళ్ళనివ్వకుండా చూసుకుంటారు. తర్వాత ట్రాయ్. ఇది గాడ్స్ నిర్మించిన కాసిల్. ఇది కంప్లీట్గా హ్యూమన్సే రూల్ చేస్తారు. కానీ ఎవరు రూల్ చేసినా సరే దీని వాల్స్ను మాత్రం ఎవరు బ్రేక్ చేయలేరు. ఈ కాసిల్ అన్డిఫీటబుల్గా ఉంటుంది. కానీ ఈ స్టోరీలోని ఈ కాసిల్ కూడా ధ్వంసం అవుతుంది. తర్వాత ఆయయ. దీన్ని ఐలాండ్ ఆఫ్ సెర్సీ అని అంటారు. తన కంట్రోల్లోనే ఈ ఐలాండ్ ఉంటుంది. సెర్సీ ఒక మంత్రగత్తె. తన మ్యాజిక్ తోని హ్యూమన్స్ ని యానిమల్స్ లాగా మార్చేస్తుంది. చూడ్డానికి గాడెస్ లా అందంగా ఉన్నా సరే సెర్సీ చాలా ఈవిల్. తర్వాత క్లాకస్. ఈ వరల్డ్ అని ఇదే చాలా మిస్టీరియస్ ప్లేస్. ఈ ప్లేస్ లో మ్యాజిక్ ముడిపడి ఉంటుంది. ఎక్కువ ఫారెస్ట్ ఏరియా, డార్క్ గా మిస్టీరియస్ వైల్డ్ యానిమల్స్ తోని నిండిపోయి ఉంటుంది. ఈ కింగ్డమ్ ని రూల్ చేసేది అథెస్. ఈ ప్లేస్ లోని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది. తనే మెడేయా. తను కింగ్ అథెస్ యొక్క డాటర్ అయినా సరే ఎప్పుడు తను ఒక ప్రిన్సెస్ లా కాకుండా ఒక సార్సరస్ గా పెరుగుతుంది. తను నెక్రోమెన్సీ, ఎంచాన్మెంట్ ఇలా మ్యాజికల్ స్కిల్స్ లోని తన ఎక్స్పర్ట్. సింపుల్ గా ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని అషై ఎలాంటిదో ఈ ప్లేస్ కూడా సేమ్ అలాంటిదే. గ్రీక్ మైథాలజీ స్టార్టింగ్ లోని అసలు ఏమీ ఉండదు. ఓన్లీ డార్క్నెస్ అండ్ ఈ ప్రపంచం ఒక షేప్ లేకుండా ఉంటుంది. ఇక్కడే గాయా అనే ఒక అమ్మాయి ఉంటుంది. తనని అందరూ ఎర్త్ అని పిలుస్తారు. తనే ఏమి లేదని చెప్పి మౌంటైన్స్ ని క్రియేట్ చేస్తుంది, మట్టిని పుట్టిస్తుంది. ఈ భూమి మీద ఏమి పుట్టినా సరే అది గాయ కిందకే వస్తుంది. తర్వాత తను యురేనస్ ని క్రియేట్ చేస్తుంది. యురేనస్ అంటే ఆకాశం అన్నమాట. ఎందుకంటే ఎర్త్ మీద ఉన్న దాన్ని అంతటిని కవర్ చేసి ఉండాలని చెప్పి గాయ అండ్ యురేనస్ ఒక్కటవుతారు. నిజానికి భూమి ఆకాశం కలవు అని అంటారు, కానీ గ్రీక్ మిథాలజీలోని అది నిజం అవుతుంది. తర్వాత టార్టరస్ అనే ఎర్త్ కింద డార్క్ అండ్ అండర్ వరల్డ్ లాంటి ప్లేస్ ఒకటి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అనే నైట్ ని కూడా పుట్టిస్తుంది. ఇంకా గాయ అండ్ యురేనస్ కి ఇద్దరికి కలిసి మొత్తం 3 టైప్ ఆఫ్ చిల్డ్రన్ పుడతారు. ఒకటి టైటన్స్. వీళ్ళు జైంట్ గాడ్స్ లాగా చాలా పెద్దగా ఉంటారు. రెండోది సైక్లోప్స్. వీళ్ళు 1 eyed జైంట్స్ అన్నమాట. చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇంకా చివరిది హెకటాంచరస్. వీళ్ళు టైటన్స్ అండ్ సైక్లోప్స్ కంటే చాలా పెద్దగా ఉంటారు. ఒక్కొక్కరికి 100 చేతులు, 50 తలలు ఉంటాయి.
సో ఈ స్పీసీస్ ని పక్కన పెడితే ఇందులోనే మనకి చాలా ఇంపార్టెంట్ టైటన్స్. వీళ్ళు మొత్తం 12 మంది ఉంటారు. అందులోని 6 మేల్స్ అండ్ 6 ఫీమేల్స్ ఉంటారు. వీళ్ళలోని పెద్దవాడు క్రోనస్. ఈ టైటన్స్ అందరికి తనే కింగ్ అవుతాడు. ఈ టైటన్స్ తనకన్నా పవర్ఫుల్ గా మారుతారని చెప్పి యురేనస్ కి భయం వేస్తుంది. అందుకే వీళ్ళందరినీ టార్టరస్ అనే అండర్ వరల్డ్ అని పడేస్తాడు. టైటన్స్ తో పాటు అండర్ వరల్డ్ లోనే సైక్లోప్స్ అండ్ హెకటాంచరస్ కూడా ఉంటారు. అండ్ వాళ్ళ పిల్లల్ని అండర్ వరల్డ్ లో పడేయడం గాయాకి నచ్చదు. టైటన్స్ కి కింగ్ అయిన క్రోనస్ కి హెల్ప్ చేస్తుంది. తను అండర్ వరల్డ్ నుంచి బయటకు వచ్చి సమయం చూసి తన ఫాదర్ అయిన యురేనస్ ని చంపేస్తాడు. యురేనస్ ని చంపుతున్నప్పుడు తన స్కై కాబట్టి తన బాడీ పార్ట్స్ కొన్ని సముద్రంలో పడతాయి. అప్పుడే ఆఫ్రోడైటీ పుడుతుంది. యురేనస్ చనిపోయాడు కాబట్టి అండర్ వరల్డ్ లో నుంచి టైటన్స్ అందరూ బయటకు వచ్చేస్తారు. కానీ అదే అండర్ వరల్డ్ లో ఉన్న సైక్లోప్స్ ని హెకటాంచరస్ ని చైన్స్ తో కట్టేసి లోపలే బంధిస్తాడు. తర్వాత క్రోనస్ తన సిస్టర్ అయిన రియాని పెళ్లి చేసుకుంటాడు. సేమ్ జీవోటీలోని టార్గేరియన్స్ లానే క్రోనస్ కి రియాకి మొత్తం 6 పిల్లలు పుడతారు. ఈ టైటన్స్ కి పుట్టే పిల్లల్ని గాడ్స్ అని అంటారు. వీళ్ళలోనే ఎవరో ఒకరు క్రోనస్ ని చంపి తన సింహాసనాన్ని చేజెక్కించుకుంటారని చెప్పి ఒక ప్రాఫెసీ ఉంటుంది. దానికి క్రోనస్ భయపడి తన పిల్లల్ని తినడం మొదలు పెడతాడు. అందరినీ తినేసి ఆఖరిగా జ్యూస్ ఒక్కడే మిగులుతాడు. వాళ్ళ అమ్మ రియా జ్యూస్ ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించాలి అనుకుంటుంది. దానికోసం ఒక క్లాత్ తీసుకొని దాంట్లో ఒక రాయిని పెట్టి క్రోనస్ కి ఇస్తుంది. ఆ క్లోత్ లో ఉన్నది జ్యూస్ అనుకొని క్రోనస్ ఆ రాయిని తినేస్తాడు. తర్వాత జ్యూస్ ని సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా క్రీట్ అనే ఒక ఐలాండ్ కి పంపిస్తుంది. క్రీట్ లోని జ్యూస్ మౌంట్ ఐడే దగ్గర పెరుగుతాడు. ఇక్కడే నిమ్స్ ఉంటారు. అమాల్తి అని చెప్పి ఒక గోట్ ఉంటుంది. దీని పాలు తాగే జ్యూస్ పెరుగుతాడు. క్యూరిట్స్ అనే ఆర్మర్ వారియర్స్ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు జ్యూస్ ఏడ్చినా సరే డాన్స్ వేస్తూ ఉంటారు. ఇలానే వీళ్ళ మధ్య జ్యూస్ పెరిగి పెద్దవాడవుతాడు. తను పెరిగిన తర్వాత తన ఫాదర్ మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి క్రోనస్ దగ్గరికి బయలుదేరతాడు. జ్యూస్ వెళ్తూ తనతో పాటు ఒక డ్రింక్ ని తీసుకెళ్తాడు. క్రోనస్ ని కలిసిన తర్వాత తనతో పాటు తీసుకొచ్చిన డ్రింక్ ని క్రోనస్ కి ఇస్తాడు. క్రోనస్ దాంట్లో ఏముందో ఆలోచించకుండా దాన్ని తాగేస్తాడు. తర్వాత ఆ డ్రింక్ క్రోనస్ బాడీలో ఉన్న జ్యూస్ సిబ్లింగ్స్ అందరినీ బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు సరిగ్గా టైటన్స్ కి అలానే జ్యూస్ సిబ్లింగ్స్ కి అంటే గాడ్స్ కి వార్ స్టార్ట్ అవుతుంది. టైటన్స్ గాడ్స్ కంటే ఎక్కువ బలంగా ఉంటారు. వాళ్ళకి పవర్ కూడా ఉంటుంది. సో గాడ్స్ వాళ్ళని ఎదిరించడం కష్టం అవుతుంది. అప్పుడే జ్యూస్ ఒక ఐడియా వేస్తాడు. అండర్ వరల్డ్ లో ఉన్న సైక్లోప్స్ ని హెకటాంచరస్ ని బయటికి తీసుకొస్తాడు. సైక్లోప్స్ పెద్ద పెద్ద వెపన్స్ చేయడంలోనే దిట్టలన్నమాట. జ్యూస్ అండర్ వరల్డ్ లోని వాళ్ళని విడిపించినందుకు కృతజ్ఞతగా జ్యూస్ కి వాళ్ళు థండర్ బోల్ట్ ని చేసిస్తారు. ఇప్పుడు జ్యూస్ దగ్గర వెపన్ ఉంటుంది. సైక్లోప్స్ ఉంటారు. సీ గాడ్ అయిన పొసైడియన్ ఉంటాడు. డార్క్నెస్ కి గాడ్ అయిన హెయిడిస్ కూడా ఉంటాడు. ఇలా గాడ్స్ కి టైటన్స్ కి మొత్తం 10 years యుద్ధం జరుగుతుంది. చివరికి జ్యూస్ తన థండర్ బోల్ట్ తోని అలానే హెకటాంచరస్ సాయంతోని తన ఫాదర్ అయిన క్రోనస్ ని టైటన్స్ ని ఓడిస్తాడు. ఈ టైటన్స్ అన్నిటిలోని అట్లాస్ అనే టైటన్ కి తన జీవితాంతం స్కై ని మోస్తూ ఉండాలని చెప్పి ఒక పనిష్మెంట్ ని ఇస్తాడు. ఇంకా జ్యూస్ ఈ న్యూ గాడ్స్ అందరికి కింగ్ అవుతాడు. ఇంకా తన బ్రదర్ అయిన పొసైడియన్ హెయిడిస్ వీళ్ళ ముగ్గురు బ్రదర్స్ కలిసి టైటన్స్ తర్వాత ఈ వరల్డ్ ని సరి సమానంగా పంచుకుంటారు. సముద్రాన్నంతా పొసైడియన్ తీసుకుంటే స్కైన్ అంతా జ్యూస్ తీసుకుంటాడు. ఇంకా అండర్ వరల్డ్ ని హెయిడిస్ తీసుకుంటాడు. జ్యూస్ మౌంట్ ఒలంపస్ నుంచి రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తనతో పాటు మౌంట్ ఒలంపస్ లోని మొత్తం 12 గాడ్స్ ఉంటారు. తర్వాత ప్రొమీథియస్ అనే ఒక టైటన్ ఉంటుంది. ఇతను టైటన్స్ అన్నిటిలోని మంచివాడని చెప్పి జ్యూస్ ఇతన్ని వదిలేస్తాడు. ప్రొమీథియస్ కి చాలా టాలెంట్ ఉంటుంది. తను మట్టితోని జంతువుల్ని పక్షుల్ని చేస్తాడు. వాటికి ప్రాణం వచ్చేలా ఎథీనా చేస్తుంది. ఇంకా లాస్ట్ లోని హ్యూమన్స్ ని క్రియేట్ చేస్తాడు. హ్యూమన్స్ ని క్రియేట్ చేసినా సరే వాళ్ళు కూడా యానిమల్స్ లానే బిహేవ్ చేసేవాళ్ళు. చీకట్లోని ఒక కేవ్ లోని దాక్కుని ఉండేవాళ్ళు. తర్వాత ప్రొమీథియస్ హ్యూమన్స్ కి ఒక గుర్తింపు ఉండాలని చెప్పి వాళ్ళకి ఫైర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. దీనితోనే హ్యూమన్స్ వెపన్స్ చేయడం, జంతువులు వేటాడడం మొదలు పెడతారు. తర్వాత మెల్లమెల్లగా జంతువుల కంటే తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రొమీథియస్ తను క్రియేట్ చేసిన హ్యూమన్స్ గాడ్స్ కంటే గొప్ప వాళ్ళుగా ఉండాలి అనుకుంటాడు. కానీ జ్యూస్ కి అది నచ్చదు. హ్యూమన్స్ అందరూ గాడ్స్ కి సాక్రిఫైసెస్ ఇవ్వాలి, గాడ్స్ ని పూజించాలి అని అంటాడు. దానికి బదులుగా ప్రొమీథియస్ ఒక ఆవుని తెచ్చి దాన్ని 2 parts గా డివైడ్ చేస్తాడు. ఒక దాంట్లోనేమో బోన్స్ ని పెడితే ఇంకొక దాంట్లో మాంసాన్ని పెడతాడు. కానీ రెండు అవి చూడడానికి మాంసంలానే కనిపిస్తాయి. జ్యూస్ పెద్దగా ఉంటుంది కాబట్టి బోన్స్ ఉన్నదాన్ని తీసుకుంటాడు. హ్యూమన్స్ కి మాంసాన్ని వదిలేస్తాడు. జ్యూస్ కి కొద్దిసేపటి తర్వాతే అర్థమవుతుంది దాని లోపల ఓన్లీ బోన్సే ఉన్నాయని చెప్పి. జ్యూస్ ని మోసం చేశారు అని చెప్పి తెలుసుకుంటాడు. దీనికి జ్యూస్ కి కోపం వచ్చి హ్యూమన్స్ దగ్గర ఉన్న ఫైర్ ని తీసేసుకుంటారు. ఫైర్ లేకపోతే హ్యూమన్స్ కూడా యానిమల్స్ లానే బిహేవ్ చేస్తారు. దీనికోసం ప్రొమీథియస్ మౌంట్ ఒలంపస్ వెళ్లి ఎవరికి తెలియకుండా ఫైర్ ని దొంగిలిస్తాడు.
దీనికి జూస్ కి కోపం వచ్చి ప్రొమీథియస్ కి ఒక పనిష్మెంట్ ఇస్తాడు. ప్రొమీథియస్ ని ఒక రాక్ కి కట్టేస్తాడు. ప్రతిరోజు ఒక ఈగల్ వచ్చి తన లివర్ ని తినేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే కల్లా ఆ లివర్ యథావిధిగా వచ్చేస్తుంది. కానీ ఆ ఈగల్ రోజు వచ్చి దాన్ని తినేస్తుంది. ఈ ప్రాసెస్సే తన జీవితాంతం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇదే జూస్ తనకిచ్చిన పనిష్మెంట్. ప్రొమీథియస్ ఈ సాక్రిఫైస్ కి ఒప్పుకున్నది కేవలం హ్యూమన్స్ ని కాపాడడం కోసం. ప్రొమీథియస్ కి ఒక బ్రదర్ కూడా ఉంటాడు. ప్రొమీథియస్ తన పనిష్మెంట్ కి వెళ్ళకపోయే ముందు తన బ్రదర్ కి ఒక మాట చెప్తాడు. హ్యుమానిటీని కాపాడాలంటే నేను చేసే సాక్రిఫైస్ మాత్రమే సరిపోదు. ఇక నుంచి గాడ్స్ నుంచి ఎలాంటి గిఫ్ట్స్ వచ్చినా సరే హ్యుమానిటీ దాన్ని అంగీకరించకూడదు అని అంటాడు. ఇక మౌంట్ ఒలంపస్ లోని జూస్ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని క్రియేట్ చేస్తాడు. తన పేరు పాండోరా. అఫ్రోడైటీ తన్ని చాలా అందంగా తీర్చిదిద్దుతుంది. జూస్ తన్ని హెర్మిస్ తో చెప్పి ఎర్త్ మీద ఉన్న ప్రొమీథియస్ దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. తను వెళ్ళేటప్పుడు జూస్ తన చేతిలోని ఒక బాక్స్ ని పెడతాడు. జూస్ చెప్పినట్టే హెర్మిస్ తనని ప్రొమీథియస్ బ్రదర్ దగ్గరికి తీసుకెళ్తాడు. తను చాలా అందంగా ఉంటుంది కాబట్టి ప్రొమీథియస్ బ్రదర్ తనని కాదనలేకపోతాడు. ఇద్దరు పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఒక అమ్మాయి కూడా పుడుతుంది. కానీ పాండోరాకి మాత్రం తనతో పాటు వచ్చిన బాక్స్లోని ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఒకరోజు ఆ బాక్స్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే ఆ బాక్స్లో నుంచి బ్లాక్ కలర్లోని ఒక మిస్ట్ బయటకు వస్తుంది. అక్కడున్న హ్యుమానిటీ అంతటికి అది అంటుకుంటుంది. అప్పటి వరకు హ్యాపీగా జీవిస్తున్న హ్యూమన్స్ అందరిలోనూ ఈర్ష, ద్వేషం, వ్యామోహం ఇవన్నీ వాళ్ళలో కలిగేలా చేస్తుంది. అప్పటి వరకు స్వచ్ఛంగా ఉన్న వాళ్ళ మనసులన్నీ అది చెడగొడుతుంది. కానీ ఆ బాక్స్ చివరిలోని వెలుగుతో ఒకటి కనిపిస్తుంది. అదే హోప్. హ్యూమన్స్ అలా ఉండడం కూడా జ్యూస్కి నచ్చదు. అందుకే హ్యుమానిటీని అంతటిని ఎరేజ్ చేయడం కోసం తన బ్రదర్ అయిన పొసైడియన్తో మాట్లాడి ఒక సునామీని క్రియేట్ చేస్తాడు. అందులో నుంచి వచ్చే అలలు ఎంత పెద్దగా ఉంటాయంటే ఎత్తైన మౌంటైన్స్ని సైతం మింగేస్తాయి. హ్యూమన్స్ ఉన్న సిటీస్ అన్నీ కొట్టుకుపోతాయి. కింద సునామీ వస్తుంటే పైన వర్షం పడుతుంది. ఎక్కడ చూసినా సరే నీరే కనిపిస్తుంది. అందులోనే హ్యుమానిటీ అంతా తుడుచుకుపోతుంది. కేవలం ఇద్దరు మాత్రమే మిగులుతారు. వాళ్ళే ప్రొమీథియస్ కొడుకు అండ్ పాండోరా డాటర్, డెకాలియన్ అండ్ పైరా. ఎందుకంటే వీళ్ళకి ఈ సునామీ వస్తుందని ముందే తెలుసు. వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి ఒక షిప్ ని బిల్డ్ చేసుకొని దాని ద్వారా జ్యూస్ నుంచి బయటపడతారు. తర్వాత వాళ్ళు గాడ్స్ ని అడుగుతారు మళ్ళీ హ్యుమానిటీని ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పి. వాళ్ళకి గాడ్స్ చెప్పేది ఏంటంటే మీరున్న మౌంటైన్ మీద వాళ్ళని తీసుకొని వెనక్కి వేస్తూ తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళమంటారు. వాళ్ళు చెప్పినట్టుగానే డికాలియన్ అండ్ పేరా చేస్తారు. డికాలియన్ వేసిన రాళ్లతోని అబ్బాయిలు పుడితే పేరా వేసిన రాళ్లలో నుంచి అమ్మాయిలు పుడతారు. ఇలా మళ్ళీ హ్యుమానిటీ పుడుతుంది.